నందమూరి బాలకృష్ణ మహానాడుకు దూరంగా ఉన్నారా? తొలి 2 రోజులు ఎందుకు హాజరు కాలేదు? అసంతృప్తి కారణమా లేకుంటే షూటింగుల్లో బిజీగా ఉన్నారా? కనీసం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ కు కూడా ఎందుకు రాలేదు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే చర్చ నడుస్తోంది. కడపలో ఈ నెల 27 నుంచి మహానాడు ప్రారంభమైంది. తొలి 2 రోజులు విజయవంతంగా పూర్తయింది. 3వ రోజు కార్యక్రమం జరుగుతోంది. దాదాపు 5 లక్షల మంది టీడీపీ శ్రేణులు, అభిమానులు తరలివస్తారని అంచనా వేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కానీ నందమూరి కుటుంబం నుంచి ఎవ్వరూ కనిపించలేదు. ముఖ్యంగా బాలకృష్ణ కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే, ఆపై పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా. ఆయన మహానాడుకు రాకపోవడం ఏమిటనేది ఇప్పుడు చర్చకు తావిస్తోంది. ప్రస్తుతం నందమూరి కుటుంబ బాధ్యతలన్నీ బాలకృష్ణే చూస్తున్నారు. ఆ కుటుంబంలో ఎటువంటి వేడికైనా కార్యక్రమం జరిగినా బాలకృష్ణ పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తప్పించి నందమూరి కుటుంబం అంతా బాలకృష్ణ నీడలోనే ఉంది. మరోవైపు అక్కా చెల్లెళ్ల కుటుంబాలతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్ తో కలిసి పనిచేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మరోవైపు లోకేష్ కు ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ కనిపించకపోవడం తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన చర్చ నడుస్తోంది. అయితే బాలకృష్ణ సినిమా షూటింగ్లతో బిజీగా ఉండడం వల్లే మహానాడుకు హాజరు కాలేదని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో అఖండ సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది. బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ సినిమా అంటే ఒక రకమైన అంచనాలుంటాయి. వీరిద్దరి హిట్ కాంబినేషన్ కూడా అందుకే. అఖండ 2 చిత్రంపై చాలా రకాల అంచనాలున్నాయి. నందమూరి కుటుంబంలో రాజకీయాల్లో ఉన్నది ఒక్క బాలకృష్ణ మాత్రమే. మరోవైపు అల్లుళ్ళు నారా లోకేష్, శ్రీభరత్ సైతం ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఇంకోవైపు హరికృష్ణ కుమార్తె సుహాసిని తెలంగాణ టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు. ఆమెకు త్వరలో పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ కార్యక్రమాలకు ఆమె నిత్యం హాజరవుతూ ఉంటారు. మరోవైపు మహానాడుకు సైతం ఆమె వచ్చారు. చివరి రోజు కావడంతో బాలకృష్ణ మహానాడుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా హాజరవుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.